ఆచార్య శంకరులు గచ్చత్ వ్యాఖ్య వ్యాస శంకర సంవాదం. లోకంలో ఆచార్య పదం చాలా తేలికైపోయింది. అతి సామాన్యులను కూడా కొంతమంది ఆచార్యుల గారు అంటారు. కానీ ఆచార్య పదానికి పరిపుష్టమైన అర్థం ఉంది. షట్ శాస్త్రాలను అధ్యయనం చేసి అందులోని రహస్యాలను గ్రహించి శాస్త్రీయ విషయాలను నిజ జీవితంలో తాను ఆచరిస్తూ శిష్యుల చేత ఆచరింపచేయువాడే ఆచార్యుడు అని ప్రాచీనులు ఆచార్య శబ్దాన్ని నిర్వచించారు. అట్టి ఆచార్య పదాన్ని తమ పేరునకు తగిలించుకున్న కొందరు పండితులు వ్యాస మహర్షి యొక్క సూత్రాలకు అర్థాన్ని వ్రాసారు. అట్టి వారిలో పతాంజలి మహర్షి ఒకడు. ఆయన బ్రహ్మ సూత్రాలకు ద్వైతపరంగా భాష్యం చెప్పాడు. బ్రాకెట్లో ప్రాణినీయ సూత్రాలకు మహాభాష్యం వ్రాసిన పతాంజలి, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసిన పతాంజలి ఒకరు కాదు, వేరువేరు కాలములకు చెందినవారు. ద్వైతపరంగా పతాంజలి వ్రాసిన భాష్యాన్ని ఆనాటి ద్వైతులందరూ అనేక విధాలుగా అభినందించిన వారే. కానీ అద్వైతులు మాత్రం వ్యాసుడంతటి వాడు ద్వైతవాదాన్ని ఉపదేశిస్తాడా అని ఆశ్చర్యపోయారు. పతాంజలిని అనుమానించారు కూడా. చివరకు సూత్ర భాష్యకర్త అయిన పతాంజలికి కూడా తన భాష్యం మీద తనకే నమ్మకం పోయింది. ఇటువంటి అనుమానాస్పద వాక్యలు పుడుతున్నాయి, తెరమరుగవుతున్నాయి. అట్టి సమయాన శ్రీ శంకరులు అద్వైతపరంగ సూత్ర భాష్యాన్ని వ్రాసారని దేశమంతటా వ్యాపించింది. వ్యాస మహర్షికి కూడా ఈ వార్త నెమ్మదిగా తెలిసింది. మనసులో చాలా ఆనందించాడు. కానీ స్వయంగా వెళ్ళి పరీక్షించి తెలుసుకోవాలని అనుకున్నాడు. బంగారాన్ని రాతి మీద గీత పెట్టుట, ముక్కలు ముక్కలుగా చేయుట, నిప్పులో వేసి కాల్చి ద్రవముగా చేసి పుటము వేయుట, తిరిగి శుద్ధితో కొట్టుట అను 4 పద్ధతుల ద్వారా శుద్ధి చేస్తారు. అదేవిధంగా శాస్త్రీయములైన విషయాలకు భాష్యం రాసిన వారిని కూడా ప్రశ్నించుట, ఆలోచింపచేయుట, దోషములను నిరూపించుట, దోషములు లేకుండా తెలియచేయుట అను 4 పద్ధతుల ద్వారా గురువులు శిష్యులను పరిశీలించి పరీక్షలతో అనుగ్రహిస్తారు. ఒకనాడు శంకర్లు పద్మపాదాది తన శిష్య సముదాయానికి, వేదాంత అభిమానులకు గంగా తీరమునందలి ఆశ్రమ ప్రాంగణంలో సూత్ర భాష్య ప్రవచనం చేస్తున్నారు. శ్రోతలందరూ గంగా స్నానం చేసి నిత్య కృత్య విధులను పూర్తి చేసుకొని, తపోధ్యాన అనుష్ఠానదులను పూర్తి చేసుకొని శంకర్ల వద్దకు చేరుతున్నారు. శిష్యులు తమ సందేహాలను వినయ విధేయులతో అడిగేవారు. గురుదేవులు వారి వారి అనుమానాలకు, ప్రశ్నలకు ప్రేమతో ఆప్యాయంగా సమాధానం చెప్పి వారినందరినీ ఆనందింపచేసేవారు. అందరూ బ్రహ్మ విద్యా విచారణతో పరవశించి ఉన్నారు. సమయం ఎంత అయ్యింది అని కూడా గమనించే స్థితిలో లేరు. ఆకాశంలోని సూర్యుడు కూడా శిష్యభావనతో శంకర్ల దగ్గరకు ప్రచండ బాణుడై సూత్రభాష్యాన్ని వింటున్నాడా అన్నట్లు మిట్ట మధ్యాహ్నం 12 గంటలయ్యింది. కాలాతీతమగుచున్నదని పాఠ ప్రవచనాదులను ప్రస్తుతానికి ముగించి మధ్యాహ్న కృత్యాల అనంతరం అనగా మరునాడు ఉదయం ప్రారంభించవచ్చునని శిష్యులు తమ గురుదేవులకు విన్నవించుకున్నారు. శిష్యుల యొక్క అభిప్రాయానికి అనుకూలంగా గురుదేవులు పాఠ ప్రవచనాదులు నిలిపివేద్దామని ఉపసంహారక వాక్యాలు చెప్తున్నారు. అదే సమయంలో మూర్తీభవించిన వృద్ధాప్యం వలె వయస్సునకు తగిన నడకతో ఒక వృద్ధ బ్రాహ్మణుడు చిరునవ్వులు చిందిస్తూ శంకర్ల ఎదుట వచ్చి నిలబడ్డాడు. బాబు, మీరందరూ ఎవరు? మీరు పాఠం చెప్పుకుంటున్న గ్రంథం పేరేమిటి? దానిని వ్రాసిన వారెవరు? బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న ఈ బాలయతి ఎవరు? కాస్త వివరంగా చెప్పు నాయనా అన్నాడు. బ్రాహ్మణోత్తమ, లోకవద్యులు, సర్వజ్ఞులు, బ్రాహ్మణ్యులు, అవతార పురుషులైన ఈ మహానుభావుడు మా గురుదేవులు. ఉపనిషత్తు యొక్క సారాన్ని గ్రహించి యథార్థంగా వ్యాఖ్యానించు సత్యాన్వేషులు. అందుచే మా గురుదేవులను అందరూ సర్వోపనిషత్ స్వతంత్రాచార్యుల వారు అని గౌరవిస్తారు. అంతేకాదు నరనారాయణ అవతార రూపలైన వ్యాసమునీంద్రులు కూర్చిన వేదస్థ సూత్రములకు అన్ని ఉపనిషత్తుల యొక్క సారంను ప్రమాణముగా చూపుచు సువిస్తరమైన భాష్యాన్ని కూడా వ్రాసారు. వీరి భాష్య పఠన
పాటనాదులచే వేదాంతుల మనస్సులో సంశయరూపంగా ఉన్న జీవ బ్రహ్మ భేదభావము నిశ్శేషంగా నశించిపోతుంది. ఈ విధంగా వ్యాస మహర్షి వ్రాసిన బ్రహ్మసూత్రాలకు, ఉపనిషత్తులకు, భారత కథా సంవిధానం యొక్క మధ్యలో శ్రీకృష్ణునిచే అర్జునికి ఉపదేశించబడిన భగవద్గీతను చక్కగా వ్యాఖ్యానించి భాష్యాలు వ్రాసారు. వీరి భాష్య రచన విధానాన్ని, శాస్త్ర విచార నైపుణ్యాన్ని, కుమత విమత ఖండన కౌశలాన్ని మెచ్చుకొనేవారు లేరు. పండితులందరూ మా గురుదేవుల భాష్యాలను చదివి, పామరులు మా గురుదేవుల ప్రవచనాదులు విని ఆనంద తన్మయ తాండవం చేస్తున్నారు. ఆత్మతత్వ విచారణను సామాన్యులకు కూడా సుబోధకమగునట్లు బోధిస్తున్న మా గురుదేవులు సాక్షాత్తు కైలాసవాసియగు శంకర అవతారమూర్తి అయిన శంకర భగవత్పాదులు అని సవిస్తరంగా శిష్యులు విన్నవించారు. శిష్యులు పలికిన మాటలకు చాలా సంతోషించిన వాడి వలె విస్మయానందాలను నటిస్తూ, శిష్యులను అభినందిస్తున్నట్లుగా చూస్తూ, శిష్యులతో మాట్లాడక నేరుగా శంకరాచార్యుల వారి వైపు తిరిగి అభినందన చూపులతో ప్రసరింపచేస్తూ శంకర్లతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు వృద్ధ బ్రాహ్మణుడు. బుద్ధిమంతుడా, ఉత్తములైన పండితులకు కూడా దురవగాహములైన బ్రహ్మసూత్రాలను మీరు భాష్యం వ్రాసినట్లు చెబుతున్నారు. అత్యంత కష్టసాధ్యమైన ఇట్టి పనిని మీరు చేసినందులకు సంతోషమే. యోగీశ్వర, నీవు వ్రాసిన భాష్యంలో ఏదో ఒక సూత్రానికి నీవు భాష్యాన్ని ఏ విధంగా వ్రాసావో తెలియచేయు నాయనా, విని ఆనందిస్తాను అన్నాడు. ఏమీ తెలియని వాని వలె నటిస్తున్న ఆ వృద్ధ బ్రాహ్మణుడు. వృద్ధ బ్రాహ్మణుని మాటలు శంకర్లకు చాలా ఆనందాన్ని కలిగించాయి. శారీరక సూత్ర భాష్యకర్తయగు శంకరుడు బ్రహ్మసూత్రకర్తయగు వ్యాసుని మనస్సులలో నమస్కరిస్తూ వేదాంత సూత్రములను తెలిపిన మహర్షులకు, గురువులకు నమస్కారము అని ప్రాచీన సాంప్రదాయానుసారి అయి గురువందనాన్ని చేశారు. తనకు విద్యలన్నింటినీ నేర్పిన గోవింద భగవత్పాదుల వారికి నమస్కరించాడు. అనంతరం బుద్ధ బ్రాహ్మణ్ణి చూస్తూ, ద్విజోత్తమ, బ్రహ్మసూత్రములకు భాష్యం వ్రాసిన నాకేమీయూ అహంకారం లేదు, అభిమానం లేదు, గర్వం లేదు. నేను వ్యాఖ్యానించిన సూత్రములన్నీ నాకు ఇష్టమే. వాటిలో ఏ సూత్రానికి తమకు అర్థం కావాలో తెలియచేస్తే సాధ్యమైనంత వరకు వివరించగలను అని వినయంగా, దృఢంగా అతని అభిష్టాన్ని వ్యక్తం చేశారు. శంకరుని పలుకులు బుద్ధ బ్రాహ్మణ్కి ఆనందం కలిగించాయి. శంకరుని మాటలలోని వినయం, మనస్సులోని దృఢత్వం, బుద్ధిలోని ప్రతిభ ఏకకాలంలో బ్రాహ్మణుడు గ్రహించాడు. మెచ్చుకోగల శంకరుని చూస్తూ, యతీశ్వర, బ్రహ్మసూత్రంలో 3వ అధ్యాయంలోని మొదటి సూత్రం తదంతర ప్రతివత్తౌ రంహాతి సంపరిష్వాక్ ప్రశ్న నిరూపణాభ్యం అను దానిని సాధ్యమైనంత క్లుప్తంగా, స్పష్టంగా వివరించు నాయనా అన్నాడు బ్రాహ్మణుడు. ఈ సూత్రాన్ని వ్యాఖ్యానం చేయుట అంత సులభం కాదు. వేదాలలోని ఎన్నో రహస్యాలను ప్రమాణాలుగా గ్రహించాలి. సృష్టి రహస్యం తెలిసిన జ్ఞాని అయి ఉండాలి. ఒక విషయానికి మరి ఒక విషయానికి సంబంధం ఉంటుంది. అందువల్ల ఒక విషయం చెప్పడానికి ముందు దానికి సంబంధించిన అనేక విషయాలు తెలియచేయాలి. శంకర్లు సమాధానంగా బ్రాహ్మణుని చూస్తూ, జీవుడు ఇంతవరకు తనకు ఆశ్రయం ఇచ్చిన శరీరాన్ని విడిచిపెట్టిన సమయాన వేరొక సూక్ష్మదేహాన్ని ప్రవేశిస్తాడు. అప్పుడు సూక్ష్మ శరీరంనకు కారణములైన సూక్ష్మాంశములతో కూడా ప్రయాణిస్తాడు. శంకరుని మాటలను వ్యాసుడు అంగీకరించలేదు. పైగా, నాయనా, నీవు చెప్పిన దానిని ఎవరైనా అంగీకరించారా, నిర్ణయించారా, స్పష్టం చేశారా అని ప్రశ్నించాడు. దానికి సమాధానం శంకరుడు, గౌతమ జైన సంవాదం ఉంది కదా అన్నాడు. అయితే దానిని వివరించమని వ్యాసుడు కోరగా శంకరుడు ఈ విధంగా తెలియచేస్తున్నాడు. జీవుడు మరొక శరీరంలో ప్రవేశించవలసి వచ్చినప్పుడు సూక్ష్మభూతములతో కూడిన వాడై మొదట ఆకాశంలో శ్రద్ధారూపంలో ప్రవేశిస్తాడు. అచట నుండి చంద్రకిరణముల ద్వారా మేఘమండలంలోనికి ప్రవేశించి వర్ష రూపంలో భూమి మీదకు పడతాడు. భూమి మీదనున్న వృక్షములలో కానీ లేదా పశుపక్షాది జల చరాది రూపంలో కానీ ప్రవేశించి అన్న రూపంగా మారిపోతాడు.
అట్టి అన్నాన్ని ఆహారంగా తీసుకొనిన పురుషుని యొక్క వీర్యకణముల ద్వారా స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశించి తిరిగి పురుష రూపాన్ని పొందుతున్నాడని శృతులు చెప్తున్నాయి. ఈ విషయాన్ని జైమిని గౌతమాది మహర్షులు తమ సంభాషణ ద్వారా కూడా తెలియచేశారు. కావున ఓ బ్రాహ్మణోత్తమ, మీరడిగిన సూత్రానికి సంక్షిప్త రూపంగా నిర్దుష్టమైన భావం ఇదియే అన్నారు శంకరులు. శంకర్లు చెప్పిన సిద్ధాంతానికి బ్రాహ్మణ రూపంలో ఉన్న వ్యాసుడు కొన్ని ఆక్షేపణలను ప్రశ్నల రూపంలో అడుగుతున్నాడు. బాలయతి, జీవుడు మరి ఒక శరీరాన్ని ప్రవేశించినప్పుడు కర్మబలం వలన సూక్ష్మ సంస్కారాలు ఏర్పడతాయి కదా. అట్టి సంస్కారాదులు ఇంద్రియాలను ఆశ్రయిస్తాయా, ఆత్మను ఆశ్రయిస్తాయా, లేదా మనస్సు మాత్రమే సుఖదుఖాలను కోరుకుంటుందా? ఇంద్రియాలకు ఆత్మకు వీటితో సంబంధం ఉందా లేదా? మరియు ఒక చిలక ఒక చెట్టు నుండి మరి ఒక చెట్టు మీదకి ఎగిరిపోయినట్లు జీవుడు ఒక శరీరం నుండి మరి ఒక శరీరంలోకి ప్రవేశిస్తున్నాడా ఏమిటి? మరి ఒక శరీరాన్ని జీవుని ఇంద్రియాలు అనుసరిస్తాయి అని చెప్పడం వేద విరుద్ధం. పురుషుడు చనిపోయిన తర్వాత అతని వాక్కు అగ్నిని, ప్రాణములు గాలిని, కన్ను సూర్యుణ్ణి, మనస్సు చంద్రుణ్ణి, చెవులు దిక్కులను చేరుతున్నాయని వేదవాక్యాలు చెబుతున్నాయి. కావున జీవునితో ఇంద్రియాలు ప్రయాణం చేస్తాయి అనుట అసంభవం. మరియు ఆకాశంలో నీళ్లున్నాయని చెబితే ఎవరైనా నమ్ముతారా? ఆకాశంలో శ్రద్ధ అనున్నది మాత్రమే ఉంటుంది. అందువలన పంచమాహుతిలోనున్న జలములు పురుష రూపాన్ని పొందుతున్నాయనుట భావ్యం కాదు కదా అన్నారు వృద్ధుని రూపంలోనున్న వ్యాసుల వారు. వ్యాసుల వారి ఆక్షేపాలకు శంకర్లు సమాధానం చెబుతున్నారు. బ్రాహ్మణోత్తమ, మీరు అడిగిన ప్రశ్నలు కొత్తవి కాదు. సాంఖ్యాలు, బౌద్ధులు, వైశేషికాలు, దిగంబరులు కల్పించిన భ్రాంతులనే తిరిగి మళ్ళీ మీరు అడుగుతున్నారు. అవి వేద విరుద్ధములైన ప్రతిపాదనలు, గౌరవింపదగినవి కావు. కేవలం జలములు దేహాన్ని ఉత్పత్తి చేయలేవు. మట్టి, నీరు, నిప్పు అను మూడింటి యొక్క సమ్మేళనంతో శరీరం ఏర్పడుతుంది. సృష్టి క్రమం కూడా అంతే. ఒక్క జలానికి శరీర సృష్టి చేయు శక్తి లేదు. ఇందులో మట్టి పాలు ఎక్కువ, మిగిలినవి 2 తక్కువ పాలల్లో ఉన్నాయి. అందువలన నీరు శరీర బీజములగు భూత సూక్ష్మాలను గ్రహించి శరీర ఉత్పత్తికి ముఖ్య హేతువు అవుతుంది. ఇది వేద సమ్మతమైన మార్గం. ప్రాణములు జీవుని వెంటాడుతున్నాయి. జీవులను కాదని ప్రాణములు ఎక్కడికి వెళ్ళలేవు. బ్రతికి ఉన్నంతకాలం ప్రాణములు జీవులను ఆశ్రయించి ఉంటున్నాయనేది ప్రత్యక్షమే కదా. శ్రద్ధ అనగా విశ్వాసం, అదియే జీవుని ధర్మం. వేదం శ్రద్ధావ అపహ అంది. శ్రద్ధ అనగా జలములే అని చెప్పింది. ఇట్టి శ్రద్ధ రూపమైన జలములయందు జీవుని ఉపాధి రూపమైన శరీరం ఏర్పడుటకు కావలసిన బీజములు ఉన్నాయి అన్నారు శంకర్లు. పుణ్యకర్మలు చేసిన వారికి, పాపకర్మలు చేసిన వారికి కూడా శ్రద్ధారూపమైన జలములే మరొక శరీరమునకు కారణమవుతున్నాయి. ప్రాణాలు ప్రయాణం చేస్తున్నప్పుడు జీవుడు కూడా ప్రయాణం చేస్తున్నాడు అన్న మాటల్లో నిజం లేకపోయినా పితృమార్గంలో ప్రయాణం చేస్తాడనేది సత్యం. ఈ విధంగా చనిపోయిన పిమ్మట జీవుడు ప్రాణాదులతోనూ సూక్ష్మ భూతాంశాలతోనూ గ్రహించి చివరకు జలముల ద్వారా మరొక శరీరాన్ని పొందుతున్నాడని శంకర్లు తన వాదనను బలంగా వినిపించి వృద్ధ బ్రాహ్మణుని మెప్పును పొందారు. శంకర్లు చెప్పిన దానిని బ్రాహ్మణుడు కాదనేవాడు. దానికి శంకర్లు సమాధానం చెప్పగా బ్రాహ్మణుడు మరొక ప్రశ్న వేసేవాడు. లేక ముందు ప్రశ్న మీదనే ఆధారపడిన ప్రశ్న పరంపరలన్నింటికి శంకర్లు విసుగు విరామం లేకుండా సమాధానం ఇస్తూనే ఉన్నారు. శంకరుడు అవును అన్నదానిని బ్రాహ్మణుడు కాదు అంటున్నాడు. బ్రాహ్మణుడు అవును అన్నదాన్ని శంకర్లు అది ఏ విధంగా సత్యం కాదో తెలియజేస్తున్నారు. భగవద్గీత కూడా శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్ అని సూచించింది. శంకరాచార్యుల వారి వాదంలోని చమత్కారం, తెలివితేటలు, ఆయన చూపిస్తున్న విజ్ఞాన ప్రతిభను చూసి విని శిష్యులందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ విధంగా వారిరువురి వాద ప్రతివాదనలతో 8 రోజులు గడిచిపోయాయి. ఎవరి వాదాన్ని ఎవరు కాదన్నా మరొకరు బాధపడలేదు. ఇరువురి ముఖాల్లో స్వచ్ఛంగా చిరునవ్వులు చిందిస్తూ ప్రకాశవంతంగానే ఉన్నాయి. ఈ ముసలివాడు సామాన్య బ్రాహ్మణుడు కాదని సాక్షాత్ వ్యాసుడని పద్మపాదుడు గ్రహించాడు. ఆ రహస్యాన్ని గురుదేవులకు తెలియచేశాడు. అతనికి అట్టి శక్తి కూడా ఉంది.
వెంటనే పద్మపాదుడు, శివకేశవులారా, లోకరక్షకులైన మీరిరువురు ఈ విధంగా వాద ప్రతివాదలు చేసుకొనుచుండగా అల్పులమైన మా వంటి వారల స్థితిని కూడా కొద్దిగా గమనించండి. మీ వాదలలోని విషయాలు మాకు అర్థం కావటలేదు, మమ్ములను మన్నించండి అని ప్రార్థించాడు. జ్ఞానదాత, అద్వైత మత స్థాపనాచార్య, ఆచార్యదేవ అని శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేశారు. మీ జితేంద్రియత్వం మీ ముఖకాంతిలో తెలుస్తుంది. ముసలి బ్రాహ్మణ వేషం వేసిన మీ యొక్క నిత్య నూతన విజ్ఞాన తేజస్సు మీ ముఖంలో ప్రకాశిస్తుంది అని శంకరుడు 2 చేతులు జోడించి అభివాదం చేశారు. శంకరస్తుతి వ్యాస ఆశిస్సు. వృద్ధ బ్రాహ్మణ రూపంలో తనను పరీక్షించుట వ్యాస భగవానుడే స్వయంగా వచ్చినట్లు శంకర్లు గుర్తించరు. వెంటనే శిష్య సమేతంగా లేచి నిలబడి వ్యాసునికి సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. దేవా, నీ యొక్క కీర్తి కరుణ అపారం. విశ్వజననీయమైన నీ యొక్క ప్రేమకు లోకాలన్నీ మీకు రుణపడి ఉన్నాయి. నేను రచించిన భాష్యంలో ఏమైనా దోషాలుంటే వాటిని సరిదిద్దుటకు మీరు వచ్చి ఉంటారని గుర్తించాను. ఇందులో ఎచ్చటనైనను దోషములున్నవని మీరు సూచించినచో సరిదిద్దుకుంటాను. దయచేసి అనుగ్రహించండి. తాపసోత్తమ, మీ యొక్క నిజరూపాన్ని చూపించండి. మమ్ములను కృతార్థులను చేయండి. ఇవే మా పాదాభివందనాలు, స్వీకరించండి అని వినయ విధేయతలతో వృద్ధ బ్రాహ్మణికి నమస్కరించాడు శంకరులు. వ్యాసమునీంద్రులకు కూడా శంకరుని చూడాలనే కోరిక ఉంది. కైలాసవాసి అయిన శంకరుడు భూలోకంలో ఏ విధంగా ఉంటాడో స్వయంగా చూసి తరించాలనే కోరిక ఉంది. సూత్ర భాష్యాన్ని విని దానిని విమర్శించి శంకర్ల హృదయం తెలుసుకోవాలనే కుతూహలం ఉంది. ఇన్ని కోరికలు ఏకకాలంలో తీరుటచే వ్యాసమునీంద్రులు ఆనంద సాగరంలో మునిగిపోయారు. శంకర యతీంద్రుల కోరికను అనుసరించి నిజ రూపంతో 1000 సూర్యుల కాంతితో జటాధారి అయి శంకరయతి ఎదుట నిలబడ్డాడు. సమిష్టి రూపంలో ఉన్న వేదాలను విడదీసి ఛందోబద్ధంగా ఉన్న వాటిని ఋగ్వేదమని, గద్య రూపంలో ఉన్న మంత్రాలను యజుర్వేదమని, గానయోగ్యమైన వాటిని సామవేదమని విభాగం చేశారు. వీరు పుణ్యచరిత శ్రీకృష్ణ ద్వైపాయన మహర్షి, మీ రాక వలన మా ఆశ్రమం మరింత పవిత్రమైంది. మీ దర్శనంతో మా జన్మ ధన్యమైంది. శిష్య సమూహంతో మీకు స్వాగతం పలుకుతున్నాను. కృష్ణ ద్వైపాయన మహర్షి, మీకు స్వాగతం. మీ దర్శనం వలన నా జన్మ పావనమైంది. లోక కళ్యాణార్థమైన విజ్ఞాన జ్యోతిని వెలిగించి సంసారంలోని చీకట్లను తరిమివేశావు. పామర్లకు కూడా బ్రహ్మజ్ఞానంను పొందు ఉపాయాన్ని అందించావు. ఏకరూపంలో ఉన్న వేదరాశిని ఋగ్, యజుష్, సామ, అథర్వణ అను పేర్లతో విడదీసి వేద వ్యాసుడవయ్యావు. వేద విద్య చాలా గహనమైనది. మందబుద్ధి కలవారికి అది సాధ్యం కాదు. 4 వేదాలను అధ్యయనం చేయుటకే జీవితకాలం సరిపోదు. ఇక అందులోని అర్థాలను, రహస్యాలను తెలుసుకొనుటకు చాలా కష్టం. ఏదో కొంతమంది మాత్రమే వేదార్థాలను గ్రహించగలిగిన వారు ఉంటారు. మరి మిగిలిన పామర జనులకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది అని ఆలోచించి వారిని ఉద్ధరించుటకై పురాణాలను వ్రాసావు. బ్రహ్మాండ, బ్రహ్మ వైవర్త, భవిష్యత్, భాగవత, మత్స్య, మార్కండేయ, విష్ణు, వరాహ, వామన, వాయు, నారద, పద్మ, గరుడ, అగ్ని, కూర్మ, స్కంద, లింగ పురాణాలలో వేదార్థాలను, వేద ధర్మాలను బోధించి పండిత పామర శుంభకరుడవయ్యావు. ఇందులో విష్ణు పురాణం వ్యాసుని తండ్రి అయిన పరాశరుడు వ్యాసినట్లుగా పండిత లోకంలో ప్రామాణికమైన ప్రచారం ఉంది. భాగవత రచనతో అందరినీ భగవద్భక్తులను చేశావు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషాలను, బాల్య క్రీడలను కళ్ళకు కట్టినట్లుగా వర్ణించి తెలియచేశావు. రాసక్రీడల్లో యోగశాస్త్రాన్ని అనుసంధానం చేసి బ్రహ్మ విద్యకు ఆధారమైన రహస్యాలన్నింటినీ అందరి చేత అనుభవింపచేశావు. వేదాంత విషయ ప్రధానంగా 556 సూత్రాలను వ్రాసి బ్రహ్మసూత్రములను పేర లోకంలో వేదాంత జ్ఞానజ్యోతిని వెలిగించిన భాస్కరుడవు నీవు. అట్టి సూత్రార్థాలను తెలుసుకున్న మానవులు జీవన్ముక్తులవుతున్నారు.
విజ్ఞానగణ సర్వ విద్యాసాగర, లోకంలో ఎక్కడ వెదికినా మేడి పువ్వులుండవు, తెల్లని కాకులు కనిపించవు, చేపల యొక్క అడుగులు నీటిలో కనిపించవు, ఆకాశంలో పుష్పాలు వికసించవు. అతి ప్రయత్నం చేత మానవులపై వాటిని సాధించగలరేమో గాని మానవులు పై వాటిని సాధించగలరేమో కానీ నీ యొక్క విద్యాపారంగత్వాన్ని గమనించలేరు అని పలు విధాలుగా శంకరులు వ్యాసమునీంద్రులను వేదాంత ప్రతిపాదకములుగా ఉపమానాలతో స్తుతించారు. శంకర్లు చేసిన స్తుతి వ్యాఖ్యలు వ్యాస మహర్షికి సంతోషాన్ని కలిగించాయి. మనస్సు ఆనందంతో నిండిపోయింది. పుత్సవాత్సల్యంతో శంకర్ని చూస్తూ, నాయనా శంకర, నీ యొక్క పాండిత్య ప్రతిభ తక్కువైనది కాదు. నీవు కూడా సర్వజ్ఞుడవయ్యావు. నా యొక్క మనస్సును గ్రహించావు. ప్రతిభా పాటవాలతో నా వంతటి వాడివయ్యావు, నాతో సమానుడవయ్యావు అని ఆశీర్వదించారు. కైలాసంలో సాక్షాత్ మహేశ్వరుని సన్నిధానంలోని నిండు సభలో సిద్ధయోగులైన కొందరు మహర్షులు నీ గురించి చెప్పగా విన్నాను. బ్రహ్మసూత్రాలు వ్రాయటం గల నా యొక్క ఉద్దేశము నేటికి సఫలమైందని సంతోషించాను. అంతేకాదు, అద్వైత సిద్ధాంతాన్ని సుస్థిరపరిచి శత్రు దుర్భేద్యం చేశావు. నీ మూలంగా వేదాంత విద్య చిరకాలం భూలోకంలో వ్యాపించి ఉంటుంది. ప్రజల యొక్క అజ్ఞాన అంధకారాన్ని తొలగింపచేసి శాశ్వతమైన వెలుగును నింపిన విజ్ఞాన భాస్కరుడవు నీవు అని వ్యాసమునీంద్రులు పలు విధాలుగా శంకరుని మెచ్చుకొనుచు ఆశీర్వదించారు. నాయన, నా యొక్క సూత్రములను వ్యాఖ్యానం చేయుటయే కాక వాటిని శిష్యులకు బోధిస్తూ లోక ప్రచారం చేస్తున్నావు. నీ యొక్క ప్రతిభా పాఠవాలను పటిమను కైలాసాది లోకముల యందు దేవగణముల యొక్క సభలలో విని స్వయంగా తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. నా యొక్క శ్రమ ఫలించింది. అనిర్వచనీయ ఆనందానుభూతి కలిగింది అని పలు విధాలుగా వ్యాస భగవానుడు శంకరుణ్ణి మెచ్చుకున్నాడు. వ్యాస భగవాన్ని పలుకులకు శంకర్లు వినయంతో వంగిపోయారు. మునీంద్ర, దయసాగర్లైన మీరు వాత్సల్యంతో నన్ను అనుగ్రహిస్తున్నారని గ్రహించాను. మీ యొక్క సూత్రాలకు భాష్యం వ్రాయి ధైర్యం మీరు కల్పించిందే. మీ మనస్సులోని వేదాంత రహస్యాలను కేవలం నేను బహిర్గతం మాత్రమే చేశాను అని వినయంగా నమస్కరించాడు. తాపసోత్తమ, మీ దయ వలన భాష్య రచనలు పూర్తయ్యాయి. లోకంలోని దుష్ట మతాలను పూర్తిగా ఖండించి వేశాను. నా యొక్క జన్మకు చరితార్థత కలిగింది. నేను చేయగలిగిన రచనలన్నింటినీ పూర్తి చేశాను. శిష్యులందరినీ వేదాంత శాస్త్ర నిష్ఠాతులను చేశాను. లోకంలో వేదాంత విద్య సుస్థిరంగా చిరకాలం ఉండేటట్లు నా వంతు కృషిని పూర్తి చేశాను. యోగీశ్వర, నా ప్రార్థన ఆలకించండి, నన్ను మన్నించండి. కాశీ క్షేత్రమునందలి ఈ మణికర్ణికా స్థానఘట్టంలో క్షణకాలం నా కొరకై మీరు నిరీక్షించండి. తుచ్చమైన ఈ శరీరాన్ని మీ సాన్నిధ్యంలో విడిచిపెట్టేస్తాను. అందుకై మీ అనుమతిని ప్రార్థిస్తున్నాను అన్నారు ఆవేశంగా శంకర్లు. శంకర్ని కోరిక ములుకువలే వ్యాసుని మనస్సును గాయపరిచింది. వైరాగ్య దశలో పరమోన్నత స్థితిలోనున్న శంకర్ని తన ఉపదేశ వాక్యాలతో పలు విధాలుగా అనునయించారు. చివరకు, యోగీశ్వర, నీ జన్మకు పూర్తి సాఫల్యం చేకూరలేదు. పాండితి మదంతో అనేక మంది పండితులు వేదాంత వాక్యాలకు విరుద్ధార్థాలను ఉపదేశిస్తున్నారు. అట్టి వారినందరినీ నీవు వాక్చాతుర్యంతో, మేధా సంపత్తితో, వాద పటిమతో జయించాలి. వేదాంత రహస్యాలను అందరికీ అందించాలి. అట్టి వారిని కృంగదీయకపోయినచో నీ భాష్య రచనలకు ప్రయోజనం లేదు. వేదాంత విద్య ప్రస్తుతం శైశవ దశలో ఉంది. నీవు లేని నీ యొక్క భాష్య రహస్యాలు తల్లి లేని బిడ్డ వలె దురవస్థను పొందుతాయి. దేశం నలుమూలలా పర్యటించి వేదాంత వాక్య శ్రవణాదులచే నీవు వేదాంత విద్యను సుస్థిరం చేయాలి. దీని కొరకై నేను నీకొక వరమిస్తున్నాను. 8 సంవత్సరములు ఆయుర్దాయం గల నీవు నా యొక్క తపశ్శక్తితో రెట్టింపు చేసుకొని 16 సంవత్సరములు గల వరకు జీవితాన్ని సాధించావు. ఇప్పుడు నా యొక్క తపశ్శక్తితో నీకు మరి ఒక 16 సంవత్సరాలు ఆయుర్దాయాన్ని అనుగ్రహిస్తున్నాను. అంతేకాదు, నీ భాష్యములు సూర్యచంద్రులున్నంత వరకు చిరస్థాయిగా ఉండేటట్లు అనుగ్రహిస్తున్నాను అను పలికి వ్యాసుడు అదృశ్యమైపోయాడు.
వేదాంత డమరుకం. వ్యాస భగవానుని ఉపదేశం శంకర్ల వారిలో నూతనోత్సాహాన్ని నింపింది. ఇంతవరకు తాను చేసింది సగభాగమేనని చేయవలసింది చాలా ఉందని గ్రహించారు. భాష్యాలు వ్రాయట వేరు, దానిని ప్రచారం చేయుట వేరు. భాష్యాలు వ్రాయటకు తన బుద్ధిబలం మాత్రమే ఉపయోగిస్తుంది. వాద ప్రతివాదనలో వాద ప్రతివాదాలలో తన ప్రతిభా పాఠవాలకు ఇతరులకు సహకారం కావాలి. తన యొక్క సిద్ధాంతాలకు ఇతరులకు అర్థమయ్యేలా చెప్పాలి, దృఢంగా చెప్పాలి, తీవ్రంగా చెప్పాలి. ఇతర మతానుయాముల యొక్క మనస్సును మార్చి తన వైపు త్రిప్పుకోవాలి. ఇది సామాన్యమైన విషయం కాదని శంకర్లు గ్రహించారు. శత్రువులను బలంతో జయించడం తేలిక, బుద్ధి బలంతో జయించడం చాలా కష్టం. దీనికి భగవత్ అనుగ్రహం కావాలి, దైవీ శక్తి సహకరించాలి. శంకర్లకు వ్యాస భగవాన్ని దయ, ఈశ్వర కటాక్షం పుష్కలంగా లభించాయి. అందువలన వేదాంత యుద్ధ పేరుని మ్రోగించాలని సంకల్పించారు. సూత్ర భాష్యములోని వ్యాఖ్యానాలనే బాణాలుగా స్వీకరించి ఉపనిషత్తులనే దివ్య రథాలను అధిరోహించి పద్మపాదాది దిగ్గజాలతో సర్వ సైన్యాధ్యక్షునిగా శంకర్లు ఒంటరి పోరాటాన్ని ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించినట్లుగా, అర్జునుడు దేవదత్త శంఖాన్ని పూరించినట్లుగా శంకర్లు తత్వ శంఖాన్ని పూరించారు. వేదాంత డమరుక శబ్దాన్ని వినిపించారు. శంకర్ల డమరుకానాదం కాశీ క్షేత్రాన్ని దాటి ప్రతిధ్వనించింది. పాషండ మతానుయాములు గుండెలు గుబిల్లుమన్నాయి. యతులు, యోగులు, మునీశ్వరులు, సాధపుంగవులు, ముముక్షులు శ్రవణానందంగా విన్నారు. వేదాంత జ్ఞాన పిపాసులకు శంకర్ల వారి కంఠధ్వని గంగాతరంగం వలె శాంతినిచ్చింది. అందరూ శంకర్ల దర్శనార్థమై ఎదురు చూస్తున్నారు. శంకర్లు గ్రామాలన్నింటినీ ప్రవేశిస్తున్నారు. అచ్చటి వారలతో సంభాషణలు చేస్తున్నారు. పౌరులందరికీ దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. వారి వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. శైవులు శంకరాచార్యుల వారిని శివునిగా తలిచి అభిషేకాదులను చేస్తున్నారు. పరమ భాగవతోత్తములైన వైష్ణవులు శ్రీమన్నారాయణ అవతారంగా తలచి నిత్య భోగ కైంకర్యాదులను సమకూరుస్తున్నారు. ఈ విధంగా శివకేశవులకు భేదం లేదని శంకర్లు స్పష్టంగా ప్రచారం చేసేవారు. శివుడు, విష్ణువు, సూర్యుడు, గణపతి, అంబిక అనబడే పంచాయతనాన్ని పూజించమని శంకర్లు బోధించేవారు. పై వారిలో ఏ దేవుని యందు తమకు ఇష్టం ఎక్కువగా ఉంటే వారిని ప్రధానంగా చేసుకొని ఆరాధించమని ఉపదేశించేవారు. ఈ విధంగా వారి ఉపదేశాలు, బోధనలు ప్రజల మనస్సులో స్థిరంగా నిలిచిపోయాయి. శిష్య ప్రశిష్యులతో జైత్రయాత్ర చేస్తున్న శంకర భగవత్పాదులను తనివి తీరా దర్శించాలని సూర్య భగవానుడు కూడా తన 1000 కిరణములతో ఆకాశ మార్గంలో నిలిచి ఉండేవాడు. శిష్యులందరూ సూర్యతాపాన్ని భరించలేక దగ్గరలో ఉన్న చెట్టు నీడను ఆశ్రయించేవారు. శంకర్లు కూడా చిరునవ్వుతో వారి సరసన చేరేవారు. శంకర్లు ఎందుకు నవ్వుతున్నారో శిష్యులకు అర్థమయ్యేది కాదు. చెట్ల నీడలలో కొద్దిసేపు విశ్రమించి తిరిగి ప్రయాణం సాగేది. ఈ విధంగా పగలంతా గ్రామ సంచారం చేస్తూ సాయంకాలం సమయంలో గంగానది తీరంలో సాయం సంధ్యోపాసనలు పూర్తి చేసుకొని రాత్రి సమయంలో నిద్రకు ఉపక్రమించే వరకు ఆ రోజు జరిగిన విశేషాలను స్మరించుకుంటూ మరునాటి కార్యక్రమాలను నిర్ణయించుకుంటూ శంకర సేవ ముందుకు నడిచేది. వీరి మాటలను, బోధలను వింటున్న ఆ గ్రామంలోని జనులు పండ్లు, పలహారములు సమర్పించి తమ కృతజ్ఞతను చాటుకునేవారు. మరికొందరు శంకర శిష్యులై ఆయనతో కలిసి ప్రచార వాహినిలో భాగస్వాములయ్యేవారు. ఈ విధంగా రోజు రోజుకు శంకర్ల శిష్య బృందం పెరిగిపోతుంది. ఒక గ్రామమే తరలి వస్తున్నట్లుగా శంకర సేన ముందుకు నడిచేది. గంగానది పరివాహక గ్రామాలన్నింటినీ దర్శించి చివరకు శంకర్ల శిష్య బృందం వింధ్యాపర్వత పంక్తుల్లోని చరణాద్రికి చేరుకుంది. గీతా భాష్యం, ఉపనిషత్ భాష్యం, సూత్ర భాష్యం అను 3 శిష్య బృంద గానం చేస్తూ ఉండేది. అందులోని రహస్యాలను మరొక్కమారు గుర్తు చేసుకొని ఆనందపడిపోయేది.